గురు మాతృ పితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ హార్మోన్ కారణమో ఆ హార్మోను ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉత్పత్తి అవుతుందో ఆ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు మనలో ఏ లక్షణాలు ఉంటాయో అనేది సైంటిఫిక్గా మనకి గురువు గారు చెప్పడం జరిగింది. ఈ వెనకమాల ఎంతో అధ్యయనం ఉంది. వారు యోగాలో పిహెచ్డి చేయటం వలన అంత అపారమైనటువంటి నాలెడ్జ్ వారికి వచ్చింది. మరి ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించినటువంటి గురువు గారికి ఒక్కసారి మనం హరి శ్రీ గురు ఇంకొక 5 నిమిషాలు గురువు గారు చెప్పిందని కదా నన్ను గురువు గారు మాట్లాడమన్న కారణంగా నేను కూడా ఒక 5 నిమిషాలు మీకు చెప్తాను. అయితే ఇవన్నీ ఏ మనిషిలోనైనా సరే సత్వ రజ తమో గుణాలు ఉంటాయి. సత్వము, రజస్సు, తమో గుణం. తమో గుణం మీకు ఓంకారం చేసేటప్పుడు ఈ ముద్ర ఏమంటారు? దీన్ని చిన్ముద్ర, జ్ఞానముద్ర. ఏమిటి దీనిలో ఉన్నదంటే సత్వగుణం అందరిలో చాలా తక్కువగా ఉందన్నమాట. రజోగుణం కొంచెం సత్వగుణం కంటే రజోగుణం కొంచెం పెంచు ఉంది. తమో గుణం ఈ 2 గుణాల కంటే ఇది బాగా ఎక్కువ. ఏమిటి తమో గుణం? ఇది పెద్ద వేడు కదా, 5 వేళ్లలో ఇది పెద్ద వేడు, బాగా పొడుగున్న వేడు. ఏమిటి తమో గుణం అంటే నిద్ర, ఆలస్యము, బద్ధకము, మాటలతో చేతలతో ఇతరులని సూటిపోటి మాటలతో ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో లోపాలనే మాట్లాడుతూ వారిని మానసికంగా శారీరకంగా హింస చేయాలనేటువంటి ప్రవృత్తి ఇది అందరిలో ఉంటుంది. మీలో, నాలో, అందరిలో ఉంటుంది. అందుకని తమో గుణానికి ఇది ప్రత్యేకంగా చెప్తారు. ఇది రజోగుణం. రజోగుణం అంటే ఏమిటి? ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇతరులతో పోటీ పడటం. ఇది ప్రధానమైనటువంటి ఈ సమాజంలో మనిషి పతనం అవటానికి ఇతరులతో తనను పోల్చుకోవటం అన్నమాట. అట్లాగే తన భార్యతో పక్కింటి ఆవిడని పోల్చి చూడటం, తన పిల్లలతో పక్కింటి పిల్లల్ని పోల్చి చూడటం. ఇది సమాజంలో బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇలా పోల్చుకోవడం వలన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోయి మనిషి పతనం అయిపోతున్నాడు. ఇది రజోగుణం. ఇది సత్వగుణం. సత్వగుణం అంటే సమతా స్థితిలో మనిషి ఉండటం అన్నమాట. యోగం అంటేనే ఆ సమతా స్థితి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యా సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని యోగానికి నిర్వచనం చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. యోగస్థుడవై కర్మలను ఆచరిస్తూ ఉంటే ఆ కర్మల యొక్క ఫలితం సిద్ధి అయినా అసిద్ధి అయినా, అంటే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సమంగా భావన చేసేటువంటి స్థితి నీకు ఆ యోగస్థుడుగా జీవనం చేస్తున్నప్పుడు కలుగుతుంది. ఆ భావన సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వ భావనే యోగం అని పిలువబడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా సత్వ రజ తమో గుణాలు అనేవి బ్యాలెన్స్లో ఉండటానికి యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము, అలాగే ఇక్కడ చెప్పేటువంటి బౌద్ధిక అంశాల ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగ యోగాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ యమములో ఉన్నటువంటి అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటువంటి 5 ఆచరిస్తూ నియమాల్లో ఉన్నటువంటి నియమాలను మనం అనుసరిస్తూ, నియమాలు ఏమిటి? శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. వీటి గురించి మనకు గురువు గారు మీకు చెప్పే ఉంటారు. కాబట్టి ఈ 10 యమ నియమ ఆచరణ లేని యోగము ఒట్టి వ్యాయామం అవుతుందన్నమాట. అది తెలుసుకోవాలి. యమ నియమ ఆచరణ లేని యోగము ఒట్టి వ్యాయామమే అవుతుంది, కానీ యోగం అవ్వదు. ఇది తెలుసుకోవాలి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, సంతోషము,
తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఈ 10 మనం ప్రతిరోజు ఆచరిస్తున్నామా లేదా? ఎంతవరకు ఆచరిస్తున్నావు? ఇంకేం మార్పు చేసుకోవాలని నిన్ను నీవు స్వాధ్యాయం చేసుకుంటూ ఆసన ప్రాణాయామాలు చేస్తూ ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనేటువంటి ప్రక్రియ, మనస్సుతో చేసేటువంటి ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనేటువంటి ఆ ప్రక్రియను చేస్తూ ఎప్పుడైతే మనస్సుని సమాధి స్థితికి మనం తీసుకెళ్ళగలుగుతామో అప్పుడు యోగం పరిపూర్ణం అవుతుంది. సమాధి స్థితి అంటే నిశ్చలమైనటువంటి స్థితి, మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచనలు లేని స్థితి. ఒక్క క్షణం ఆ స్థితి మనం అనుభవించినా కూడా బ్రహ్మానందం అనేది కలుగుతుంది. ఇది మనం అభ్యాసం చేస్తూ 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 ఉంటే మనకి ఆ సమాధి స్థితి అనేది కలుగుతుంది. ఇది మనం గురుముఖత నేర్చుకోవటం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అందుకనే మనకి ఈ జ్ఞానముద్రలో నీలో ఉన్నటువంటి జీవుణ్ణి పరమాత్మతో కలిపి సత్వరజస్తమో గుణాలను దూరంగా ఉంచి ఈ సమస్త ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని ఆవాహన చేస్తున్నట్లుగా భావన చేస్తూ ఓంకారాన్ని ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటారు గురువుగారు. 16 సార్లు సుమారుగా మన ప్రణాళికలో ఓంకారం చేస్తాం ఉదయం పూట. ఈ విధంగా ఈ చిన్ముద్ర యొక్క రహస్యం అన్నమాట. ఈ చిన్ముద్రలో ఓంకారం చేసేటువంటి రహస్యం. ఇప్పుడు వ్యాస భగవానుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఏ శ్లోకము? బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాం సమపతి కర్షతి. సమపతి కర్షతి, అపి కర్షతి. విద్వాంసులు కూడా ఇంద్రియాల యొక్క బలమైనటువంటి ఇంద్రియాల యొక్క ప్రభావానికి గురవుతారు, పతనం అవుతారు, కష్టపడవలసి వస్తుంది అని దీనికి అర్థం అన్నమాట. ఆయన జైమిని మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయనకి ఏమైంది? ఆయన ఏం ఆలోచన చేశాడంటే విద్వాంసులు గురువుగారు తప్పు చెబుతున్నారు, గురువుగారికి ఏం తెలియదు అసలు, సహజంగా అలానే అనుకుంటాం శిష్యులందరూ. నేను కూడా ఒకప్పుడు అట్లా అనుకున్నాను. తర్వాత కానీ తత్వం ఏంటనేది బాగుంది. గురువు ఒక వాక్యం చెప్పాడంటే దానిలో 100 అర్థాలు, లోతైనటువంటి సందేశం. అయితే జైమిని మహర్షి ఏం చేసింది? గురువుగారు తప్పు చెప్పారు, బలవాన్ ఇంద్రియగ్రామో నా విద్వాం సమపతి కర్షతి అని ఆ శ్లోకాన్ని రాశాడు. ఇదేంద్ర ఎలా రాశామంటే, లేదు మీరు చెప్పింది తప్పు, సరే వీళ్ళకి ఎట్లయినా సరే తెలియపరచాలని చెప్పి మన జైమిని మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మహర్షులు చేసే తపస్సే కదా. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక అందమైనటువంటి స్త్రీ ఆయన వద్దకు వచ్చింది. ఆయన వద్దకు వచ్చి ఆయన కవిస్తూ, మరి ఎంత వారమైనా కాంతదాసుడు, ఆయన ఆమెకి వసుడైపోయాడు. వసుడు అయినంత పని, ఆ వసుడు అయిపోయాడు. ఇక ద్వారం జరగబోతుంది అన్నప్పుడు ఆ స్త్రీ తన నిజ రూపాన్ని బయటపెట్టాడు. ఏమిటా నిజ రూపం అంటే వ్యాస భగవానుడు స్త్రీ రూపంలో వచ్చింది. అప్పుడు కానీ జైమిని మహర్షికి అర్థం కాలేదు ఇంద్రియములు ఎంత బలమైనవు. కాబట్టి మహానుభావుల యొక్క జీవితాల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయి. మనం పిపీలు. కాబట్టి మనం ఒక మంచి సత్ప్రవర్తనతో సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని ఆ సత్వగుణాన్ని కూడా వదిలేసి త్రిగుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి గొప్ప అభ్యాస మార్గమే యోగ మార్గము. అటువంటి యోగ మార్గాన్ని అందించినటువంటి శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి పాద పద్మములకు ఈ ఉపన్యాస ఫలితాన్ని సమర్పిస్తూ, నా తల్లిదండ్రులు, ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. జై గురుదేవ్, శ్రీ గురుదేవ్. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.